శుభం యాదవ్ శ్రీ గురుభ్యో నమః. ఉగాది శుభాకాంక్షలు. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఏ విధంగా ఉంటుంది, వ్యయం ఏ విధంగా ఉంటుంది, రాజ్యపూజ్యం ఏ రకంగా ఉంటుంది, అవమానం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవడానికి ముందుగా శని యొక్క సంచారం మీనం మీద రావడము, బృహస్పతి మిథునంలోకి రావడము, కేతువు లగ్నంలోకి రావడము, రాహు సప్తమంలోకి రావడము, ఇవన్నీ యొక్క మార్పులు సింహరాశి మీద ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఆదాయ విషయంకి వచ్చినప్పుడు 11 భాగంలో ఆదాయం కనబడితే ఖర్చు కూడా 11 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఎంత సంపాదిస్తామో అంతా ఖర్చు అయిపోతుందని చెప్తున్నారు. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6 విశేషంగా కనబడుతున్నాయి. ఇక్కడ ఇలా ఉన్న పరిస్థితుల్లో చూసుకున్నప్పుడు సింహరాశి వారికి విశేషంగా అష్టమి శని యొక్క ప్రభావం అనేది కనిపిస్తోంది. లగ్నంలో కేతు, సప్తమలో రాహు విశేషమైన ఆహ్లాదకరమైన ఆనందకరమైన జీవనం ఇవ్వడానికి చాలా చక్కగా కనబడుతున్నాయి. కానీ అష్టమి శని కష్టాలు పెట్టడానికి, ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది పెట్టడానికి, వీటన్నిటికీ అనుకూలంగా తన డ్యూటీ చేయడానికి రెడీగా కనబడుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు రైతాంగానికి పోల్ట్రీస్, హ్యాచరీస్, అలాగే ఫెర్టిలైజర్స్, ఎక్విప్మెంట్స్, ఇవన్నీ అగ్రికల్చర్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాని తగ్గట్టుగానే ఫలితం కూడా ఉంటుంది. పెట్టుబడి డబ్బులు మనకు వచ్చాయా అంటే వచ్చాయి, లాభంతో వచ్చాయి అన్నట్టుగా ఉంటుంది తప్ప విశేషమైన లాభాలు అయితే ఈ సంవత్సరం సింహరాశి వారికి కనిపించట్లేదు. అలాగే హ్యాచరీస్ రన్ చేసేవాళ్ళు కానీ పోల్ట్రీస్ రన్ చేసేవాళ్ళు కూడాను సమయం చూసుకొని హ్యాచింగ్ చేయించడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మీరు పెట్టిన ఆదాయానికి తగ్గ కొంత ప్రాఫిట్తో బయటపడే అవకాశం ఉంటుంది. నష్టపోయే అవకాశం మాత్రం ఏమాత్రం మనకు కనిపించట్లేదు. విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు, విద్యార్థులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అనుకున్నవాడు, విదేశ విద్య కోసం చేసే ప్రయత్నాల వాళ్ళు కూడా ప్రతి ఒక్క అంశాన్ని వివరంగా తెలుసుకుని అప్లికేషన్లోని అన్ని విశేషంగా తెలుసుకుని జాగ్రత్తగా అప్లికేషన్ నింపి ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక లాభం ఉంటుంది. చిన్న పొరపాటు జరిగినా అష్టంలో ఉన్న శనీశ్వరుడు మానసిక ఒత్తిడి తెస్తాడు. అంచేత సంవత్సరం అంతా అష్టంలో శనీశ్వరుడు ఉంటాడు. వాడు ఎప్పుడు మనం పొరపాటు చేస్తాం అప్పుడు మనకు ఒత్తిడి తేవాలని చూస్తాడు. అంచేత 1-2 సార్లు చెక్ చేయండి అప్లికేషన్స్. ఉద్యోగము, వృత్తి, వీసా కోసం, H1B వీసా కోసం చేసే ప్రయత్నాలు, విదేశీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడాను కొంత న్యూట్రల్గానే ఉంటుంది. అంత పెద్ద లక్ ఫేవరింగ్ అవుతుందని మాత్రం చెప్పడానికి అవకాశం మనకేమీ కనిపించట్లేదు. వ్యాపారం, స్వయం ఉపాధి. వ్యాపారం అనేసరికి అన్ని రకాల వ్యాపారాలు వస్తాయి.